చిత్తూరు జిల్లాలోని పెద్దకాపుపల్లిలో ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి పెద్దబ్బకు 2 భార్యలున్నారు. అయితే మొదటి భార్య కూతుర్ని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నానమ్మ అడ్డుకోగా ఆమెపై దాడి చేశాడు. గ్రామంలోకి వెళ్లి స్థానికుల్ని తీసుకొచ్చే లోపు బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పెదపంచాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, పెద్దపంజాని మండలంలోని పెద్దకాపుపల్లిలో ఉదయం దారుణం చోటు చేసుకున్నది. ముఖ్యంగా అంటే దాదాపు పెద్దప్ప అనే తండ్రికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్యకి చెందినటువంటి కూతురు కుమార్తె అంటే అబ్బాయి మొదటి భార్యను వదిలిపెట్టేసి దాదాపు 10 ఏళ్ళు అవుతా ఉంది. అయితే అది ఇటీవల కాలంలో మొదటి భార్య ఇంకా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్దప్పని అతను మద్యం సేవించి ఉండడంతో పెద్దప్ప మొదటి భార్య కూతురుని కళ్ళు వేసి ఆ అమ్మాయిని అత్యాచారం ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తించండి అమ్మమ్మ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో స్థానికులందరూ కూడా కూడి పెద్దప్పను కొట్టే ప్రయత్నం చేశారు. అయితే పరారయ్యాడు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ లో పెద్దప్ప మొదటి భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తూ వస్తున్నారు. అయితే పెద్దప్పకు ఇదివరలో కూడా అమ్మాయి మొదటి భార్య కూతురని తెలియక ఇట్లా అత్యాచారం చేశారని చెప్పి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది పోలీసు విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే ఇలాంటి కూతురు దాదాపు 14 సంవత్సరాల వయసు గల కూతురు మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అయితే నెలకొనింది. దీని పట్ల పోలీసులు తీవ్రంగా పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఆ దిశగా అతను అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.